నా పేరు మాలవిక. నాకు చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ మీ బావే నీకు కాబోయే మొగుడు అను చెప్పి పెంచింది. మరి ఎందుకో ఏమో నాక్కూడా మా బావంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా మాట్లాడుకునేవాళ్లం. కాని మేం పెద్దయ్యాక మా బావతో మాట్లాడేందుకు భయం వేసి సరిగా మాట్లాడేదాన్ని కాదు. కాని మా బావని చూసిన ప్రతిసారీ నాలో ఏదో తెలియని హ్యాపీనెస్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను మా బావని ఇష్టపడుతున్న విషయం మా అక్కకి తెలిసి, బావ మంచివాడు కాదు, బావకి 3 లవర్సున్నారు, అందుకే నువ్వు బావమీద హోప్స్ పెట్టుకోకు, వదిలేయ్ అని చెప్పి నన్ను మార్చాలని చూసింది. కాని నేను వినకుండా తిరిగి మా అక్కని తిట్టాను. 1 ఇయర్ తరువాత మా బావ గర్ల్ఫ్రెండ్ మా బావని మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల మా బావకి అమ్మాయిల మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. ఒకరోజు మా బావ వాళ్ల చెల్లి, మా అక్క కలిసి మా బావ మొబైల్ చెక్ చేస్తే మా బావని మోసం చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని తెలిసింది. ఆ విషయం నాకు తెలిసి చాలా ఏడ్చాను. కాని తర్వాత నేను దాన్ని లైట్ తీసుకొని 1 ఇయర్ తర్వాత మా బావకి ప్రపోజ్ చేశా. కాని మా బావ ఒప్పుకోలేదు. అప్పటినుండి నేను ఏ సినిమా చూసినా మా బావే గుర్తుకొచ్చేవాడు. ఏ మూవీలో బ్రేకప్ సీన్ చూసినా చాలా ఏడ్చేదాన్ని. నేను అలా ఉండడం చూసి మా అక్క నన్ను తిట్టింది. అప్పుడే నేను ఇంక ఎలా అయినా మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా. కాని నేను ఎంత ట్రై చేసినా మూవ్ ఆన్ అవ్వలేకపోయా. మా బావ గురించి ఎప్పుడూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అడిగి తెలుసుకునేదాన్ని. నేను ఎప్పుడూ మా బావకి మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చేవాడు కాదు. కాని తన బర్త్డే రోజు విష్ చేస్తే మాత్రం రిప్లై ఇచ్చేవాడు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. తను ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుని నా లైఫ్లోకి వస్తాడు అన్న హోప్తో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా మీకు చెప్పేదేంటంటే, మీరు లవ్ చేసిన వాళ్ళు మీ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు అనే బాధలో ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. మీ తలరాతలో రాసిపెట్టి ఉంటే వాళ్ళు ఎప్పటికైనా మీ ప్రేమను అర్థం చేసుకుని వస్తారు. అందుకే మీ ప్రేమ నిజమైనదైతే మీరు ప్రేమించిన వాళ్లకోసం వెయిట్ చేయండి. ఇది నా లవ్ స్టోరీ.